ఈరోజు సండే. తెలుసు కదా! సండే అయితే నా కొడుకు నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఏదో ఒక పని చేయడానికి పాపం చూస్తూ ఉంటాడు. ఈరోజు దోసలు చేసిస్తా అన్నాడు. సరే అనేసి కూర్చున్నాను. ఇంకా స్టార్ట్ అయింది దోసలు చేయడం. అసలు ఫోను చూసుకో నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేస్తా అన్నాడు. కానీ ఫోను చూసేదానికన్నా దోసను చూసుకుంటూనే ఉన్నాను. ఒక్క స్పూన్ కాదు 4 స్పూన్ల వేసిండు పిండి. వేసి అది దోసలాగా కాకుండా దిబ్బ రొట్టెలాగా అయిపోయింది. సో, చేసి పెట్టడమే ఎక్కువ. ఇంకా దానికి వంకలు పెట్టడానికి ఏం లేదు అనేసి చాలా బావుందని చెప్పినాను. అస్సలు ఉడకలేదు. ఇంకా ఏం చేస్తాం, కొడుకు చేసినప్పుడు తినాల్సిందే గదా! అయితే ఇట్లా గాదు, ఇట్లా అనేసి చూపెట్టినాను. సో, నేర్చుకున్నాడే అనుకుంటున్నాను. కానీ తెలీదు. నెక్స్ట్ దోస మాత్రం ఇంకా వద్దు నేనే చేస్తాను. నువ్వు కూర్చొని తిను అనేసి ఇంకా నేనే స్టార్ట్ చేసేసినాను. అప్పుడప్పుడు పిల్లలు ఇట్లా చిన్న చిన్న పనులు చేస్తుంటే క్యూట్ అనిపిస్తూ ఉంటది గదా! పాపం ఏదో ఒకటి చేయడానికి ట్రై చేసిండు. నాకదే చాలా పెద్ద విషయం.